అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాళ వీఆర్ ఇన్ అవర్ డే 28 అండ్ ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే ఆల్రెడీ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ టాపిక్ చూసుకున్నాం. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, బేసిక్గా ఆల్రెడీ మనకి పైథాన్లో బిల్ట్ ఇన్ చాలా మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ ఉన్నాయి. అదేవిధంగా చాలా మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ మీకోసం ఆన్లైన్లో వెయిట్ చేస్తున్నాయి. సో బేసిక్గా వాటిని ఎలాగా కైండ్ ఆఫ్ ఫైండ్ చేయాలి, ఎక్కడి నుంచి ఫైండ్ చేయాలి అండ్ వాటిని ఎలాగ కైండ్ ఆఫ్ యూస్ చేసుకోవాలి. ఓకే, విల్ సీ దాట్. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఇట్, ఎస్, అసైన్మెంట్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ స్టేట్మెంట్ విల్ రీడ్ 5 క్యారెక్టర్స్ ఫ్రమ్ ద ఫైల్ ఆబ్జెక్ట్ ఎఫ్. ఆబ్వియస్లీ ఎఫ్ డాట్ రీడ్ 5, వెరీ సింపుల్ కదా. సెకండ్ది, విచ్ ఫంక్షన్ ఓపెన్ ఫైల్ ఇన్ పైథాన్. ఆబ్వియస్లీ నార్మల్ ఓపెన్, సింపుల్ అగైన్. మూడోది ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ రీడ్ ఎంటైర్ కంటెంట్ ఆఫ్ ద ఫైల్. Obviously f dot read. Okay, so questions for simple. Coming back to the topic of బేసిక్గా మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ చెప్పాను కదా, రెండు రకాలు. ఒకటేమో బిల్ట్ ఇన్. అంటే ఏంటి బిల్ట్ ఇన్ అంటే బేసిక్గా మీరు వీటిని ఇన్స్టాల్ చేసుకోకర్లేదు, కేవలం ఇంపోర్ట్ చేసుకోవాలి అంతే. ఓకే, డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు బికాజ్ ఇవి పైథాన్ లైబ్రరీలో ఉన్నాయి. ఓకే, అండ్ కమింగ్ టు పబ్లిష్డ్ వన్స్. ఓకే, సో పబ్లిష్డ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్లాస్క్, జాంగో ఇవి ఉన్నాయి కదా, దిస్ ఆర్ ఆల్ పబ్లిష్డ్ అనమాట. అండ్ దీనికి ఎగ్జాంపుల్ మేబీ మాడ్యూల్స్ లైక్ వన్ సెకండ్, యా కర్సర్ పనిచేయట్లేదు. సో ఇట్ ఈస్ మాడ్యూల్స్ లైక్ డేట్ టైం కానివ్వండి, ఆర్ఎల్స్ మాడ్యూల్స్ లైక్ మన ఆర్ఈ అని చెప్పి. సో ఆల్ దీస్ ఆర్ మాడ్యూల్స్ దట్ హ్యావ్ కైండ్ ఆఫ్ బీన్ ఇన్సైడ్ ది పైథాన్ అనమాట. సో వీటిని ఎలా ఫైండ్ చేయాలి? సింపుల్. సో దేర్ ఆర్ టూ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్ అనమాట. ఒకటేమో ఫర్ బిల్ట్ ఇన్, ఒకటేమో ఫర్ పబ్లిష్డ్. సో బిల్ట్ ఇన్ ఎలా అంటే మీకు పైథాన్ యొక్క అఫీషియల్ డాక్యుమెంటేషన్లో బేసిక్గా పైథాన్ మాడ్యూల్ ఇండెక్స్ అని చెప్పి ఒక సైట్ ఉంటుంది, ఒక పేజ్ ఉంటుంది. దాంట్లో మీకు బిల్ట్ ఇన్ కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ అన్నీ కూడా దొరికేస్తాయి. సో లింక్ అనేది ఇట్ ఈస్ docs.python.org/3 బికాజ్ పైథాన్ వర్షన్ 3 చూస్తున్నాం, /py-mod index.html. If you want, I'll put the link in the description. సో బేసిక్గా దీంట్లో పైథాన్లో ఉన్న A to Z బేసిక్గా అల్ఫాబెట్స్తో ఉన్న ప్రతి మాడ్యూల్ పేరు, ప్రతి మాడ్యూల్ యొక్క డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. ఓకే, సో జస్ట్ స్క్రోల్ త్రూ ఇట్ అండ్ బేసిక్గా మీకు ఏది కావాలంటే అది వాడడమే కాదు, యూ కెన్ కైండ్ ఆఫ్ రీడ్ అబౌట్ ఇట్. ఓకే, లెట్స్ సే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇందాక నుంచి డేట్ టైం కదా, సో ఐ క్లిక్ ఇట్ డేట్ టైం. సో ఇక్కడ ఏముంటుంది, ఎలా పనిచేస్తుంది, ఎవ్రీథింగ్ విల్ బీ హియర్. సో డేట్ టైమ్ మాడ్యూల్ సప్లైస్ క్లాసెస్ ఫర్ మ్యానిపులేటింగ్ డేట్స్ అండ్ టైమ్స్. గ్రేట్, స్క్రోల్ డౌన్. సో ఇక్కడ ఎలా వాడచ్చు, ఏం వాడచ్చు, ఎంటైర్ డీటెయిల్స్ ఆర్ గివెన్. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఆఫ్ దిట్ సార్ట్, సో ఫ్రమ్ డేట్ టైమ్ ఇంపోర్ట్ టైమ్ డెల్టా అని చెప్పి మీరు టైమ్ డెల్టా ఫంక్షన్ని యూస్ చేయొచ్చు. ఓకే, సో బేసిక్గా ఈ ఫంక్షన్స్ ఆర్ ఈ మాడ్యూల్స్ ఆల్రెడీ పైథాన్లో బిల్ట్ ఇన్ కాబట్టి మీరు డైరెక్ట్గా ఇంపోర్ట్, లెట్ మీ గివ్, ఓకే, ఇంపోర్ట్ డేట్ టైం అన్నారనుకోండి, బేసిక్గా ఏమవుద్ది అంటే ఎగ్జాక్ట్లీ యూ కెన్ డైరెక్ట్లీ ఇంపోర్ట్ దెమ్. ఎటువంటి ఎర్రర్ రాదు బికాజ్ ఆల్రెడీ ఇవన్నీ పైథాన్లో ఉన్నాయి. సో మీరు పైథాన్ని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తున్నారంటే వీటిని అన్నిటిని కూడా బై డిఫాల్ట్ ఇన్స్టాల్ చేస్తున్నట్టే, కాబట్టి దెల్ బి నో ఎర్రర్. ఓకే, అండ్ బేసిక్గా దీంట్లో చదివి డాక్యుమెంటేషన్ మీకు కావాల్సినట్టుగా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ యాడ్ టైమ్స్, వాట్ ఎవర్ ఫంక్షనాలిటీ ఈస్ ప్రెసెంట్, యూ కెన్ డూ ఆల్ దట్. అర్థమైందా? సో బేసిక్గా ఇఫ్ యూ గో బ్యాక్, ఐ థింక్ ఇట్స్ డన్. యా, సో దెర్ ఆర్ నో ఎర్రర్స్. ఓకే, ఆన్ ది అదర్ హ్యాండ్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ బేసిక్గా పాయింట్ ఏంటి అంటే ఈ పైథాన్లో ఇన్బిల్ట్ కేవలం బేసిక్గా ఈ పేజ్ ఎంత ఉందో, ఈ పేజ్లో బేసిక్గా ఎన్నైతే కనబడుతున్నాయి మీకు కేవలం అన్నే ఉంటాయి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ వచ్చే వరకు దీస్ విల్ బి ద థింగ్స్. బట్ బేసిక్గా సెకండ్ కేటగిరీ ఉంది చూసారా, సెకండ్ కేటగిరీ విచ్ ఈస్ బేసిక్గా ఈ పబ్లిష్డ్ వన్స్. వీటిల్లో ఏంటి అంటే ఎవ్రీడే కొత్త మాడ్యూల్స్, కొత్త ప్యాకేజెస్ యాడ్ అవుతూ ఉంటాయి. బికాజ్ మీలాంటి నాలాంటి డెవలపర్స్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డెవలప్ చేస్తే అది ఎక్కువ మందికి యూజ్ అవుద్ది అనిపిస్తే వాళ్ళు బేసిక్గా వచ్చి దాన్ని పబ్లిష్ చేస్తారనమాట. ఓకే, సో దానికి ద బెస్ట్ రిసోర్స్ ఈజ్ pypi.org. సో దీంట్లో ఐ వాస్ టాకింగ్ అబౌట్ జాంగో కదా, జాంగో ఈజ్ అ ఫ్రేమ్ వర్క్. ఓకే, బేసిక్గా దీన్ని యూస్ చేసి మీరు బ్యాక్ ఎండ్లో పైథాన్ యూస్ చేయొచ్చు. సో సర్చ్ జాంగో. ఆ విధంగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్యాకేజెస్
present published online in the Python kind of language. So let's say I'm going with Django this one. సో సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే దిస్ ఈస్ ద కమాండ్ పిప్ ఇన్స్టాల్ జాంగో. నేను జస్ట్ దీన్ని కాపీ చేస్తాను. కాపీ చేసి నా కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి జస్ట్ పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి అంతే. ఆటోమేటిక్గా జాంగో ఇన్స్టాల్ అయిపోతుంది. ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి ఐ విల్ నాట్ ఇన్స్టాల్ ఇట్, బట్ యూ కెన్ డూ దట్. మేబీ ఐ విల్ సర్చ్ ఫర్ సంథింగ్ ఎల్స్. బేసిక్గా మీకు ఏది కావాలంటే దాంట్లో ఉంటాయండి ప్యాకేజెస్ పబ్లిష్డ్ ఆన్లైన్. మేబీ లెట్స్ సే ఐ వాంట్ టు క్రియేట్ అ UI page, or maybe for example what to do, or for example I want to create maybe oka HTML element in Python. Okay, so I'll just click enter. So HTML ki sambandhinchina basic ga lot of kind of enti packages and modules Python lo rasunnai. So what is this simple elegant HTML XHTML XML generation for Python 3 anta. I can just go into this. So basic ga deentlo you will have a description also, project description అని చెప్పి ఆ ప్రాజెక్ట్ గురించి. సో బేసిక్గా యూజింగ్ దిస్ యూ కెన్ అగైన్ దాంట్లో దాని యొక్క కరస్పాండింగ్ డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది. ఓకే, సో ఫర్ డాక్యుమెంటేషన్ ప్లీజ్ PyDoc HTML ద సేమ్ డాక్యుమెంటేషన్ అవైలబుల్ అట్ దిస్ వన్. సో దీన్ని క్లిక్ చేసి బేసిక్గా దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ పొందొచ్చు. ఇఫ్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ దిస్, బేసిక్గా నా కంప్యూటర్ లేదు ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ ఐ డోంట్ హ్యావ్ దిస్ ఆన్ మై సిస్టమ్ అనుకుంటే కాపీ దిస్, గో ఆన్ టు ద కమాండ్ ప్రాంప్ట్, ఓకే, అండ్ జస్ట్ పేస్ట్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్, అండ్ జస్ట్ క్లిక్ ఎంటర్. సో ఆటోమేటిక్గా మీకు దిస్ విల్ బీ కైండ్ ఆఫ్ రిట్రీవ్డ్ ఫ్రమ్ ద బేసిక్గా వెబ్సైట్. ఓకే, ఈ వెబ్సైట్ నుంచి ఆన్లైన్ నుంచి మీ ఇంటర్నెట్ ద్వారా దిస్ విల్ బీ రిట్రీవ్డ్, అండ్ ఈ HTML3 అనే ఈ ప్యాకేజ్ అనేది మీ యొక్క సిస్టంలోకి ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ లెట్స్ గో టు దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ద డాక్యుమెంటేషన్. సో ఈ డాక్యుమెంటేషన్లో ఈ పర్టికులర్ ఏదైతే ప్యాకేజ్ ఉందో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ దిస్, మరి సేమ్ పేజ్ వస్తున్నాను. సో ఇఫ్ ఐ క్లిక్ దిస్, దెన్ ఐఎమ్ కమింగ్ హియర్. సో బేసిక్గా దీని యొక్క ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో కన్స్ట్రక్టింగ్ HTML. సో మీరు HTML.html అని చెప్పి ఈ ఫంక్షన్ వాడితే బేసిక్గా పైథాన్ లోపల మీరు బేసిక్గా HTML ట్యాగ్స్ని క్రియేట్ చేయొచ్చంట. ఓకే, ఆర్ యూ గెటింగ్ ఇట్? సో ఈ విధంగా యూ కెన్ యూస్ దిస్ పర్టికులర్ ప్యాకేజ్. సో ఐ విల్ సీ ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్, యా చూసారా? సో డౌన్లోడింగ్ అయింది, డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాలింగ్ అయింది, అండ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. ఓకే, సో ఈ విధంగా ఇఫ్ యూ హ్యావ్ పైథన్ ఇన్ సిస్టమ్, సో నా సిస్టంలో పైథన్ ఉంది ఆల్రెడీ. సో నేను పైథన్ --- వర్షన్ అంటే బేసిక్గా దిల్ బి సమ్ వర్షన్ 3.7.3, కాబట్టి నా సిస్టంలో పైథన్ ఉన్నట్టు. సో పైథన్ ఉంది కాబట్టి నేను నాకు కావాలనుకుంటే డైరెక్ట్గా దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పిప్ నుంచి బేసిక్గా పిప్ వాడి ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ ఇన్స్టాల్ ఇట్. ఓకేనా? సో ఆల్వేస్ రిమెంబర్, ఇన్బిల్ట్కి ఏమో పైథన్ మాడ్యూల్ ఇండెక్స్. ఓకే, దీంట్లో కొన్ని బాగా ఫేమస్ ఉంటాయి, లైక్ ABC గుర్తుందా? abstract క్లాసెస్లో వాడాం. ఓకే, ABC ఈజ్ ఫేమస్. అగైన్ array ఈజ్ నాట్ సో ఫేమస్. AST ఈజ్ ఫేమస్. AST బేసిక్గా ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ జనరేటింగ్ ద మనకి కంపైలేషన్లో స్టేజెస్ ఉంటాయన్నమాట. సో వైల్ యూర్ డూయింగ్ కంపైలర్ డిజైన్, సో బేసిక్గా నేను కంపైలర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఫర్ వంబా లాంగ్వేజ్ ఐ సమ్టైమ్స్ యూజ్డ్ ఇట్. ఓకే, సో base64 ఇస్ అగైన్ యూజ్డ్. ఆ విధంగా ఇఫ్ యూ గో డౌన్, అంటే పర్టికులర్గా నేను వాడింది చెప్తున్నాను. ఓకే, కంటైనర్స్ ఆర్ collections are used. Okay, calendar is used for sometimes. So ivanni again not so important. Okay, then again date time is used, decimal is used, email is used, encodings is used. Okay, then again if you go down, ivanni పెద్దగా ఎక్కువ వాడం మనం. Okay, again JSON is highly used. Okay, తర్వాత lib223 used, mailbox used, not so used. Okay, again mime type is used. Okay, mime type again చాలా ఇంపార్టెంట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ కైండ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్, ఫైల్ అప్లోడ్స్ అండ్ డౌన్లోడ్స్లో చాలాసార్లు బేసిక్గా మైమ్ టైప్ కరెక్ట్గా లేకపోవడం వల్ల దే విల్ బీ ఇష్యూస్. ఓకే, అగైన్ ఇఫ్ యూ గో డౌన్, పికిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, పికిల్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇఫ్ యూ గో డౌన్, ఇవేమి పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇఫ్ యూ స్టిల్ గో డౌన్, క్యూ అగైన్ నాట్ సో ఇంపార్టెంట్ బట్ ఇట్స్ అ డేటా టైప్. random is again used. Okay, read line is used. Then if you go down, yes, SQLite 3 is used, SSL used, socket used. Socket is again used for kind of socket transfer of packets. సో మీరు నెట్వర్క్స్ చదువుంటే తెలుసుంటుంది. సో ఈ విధంగా there are some అనమాట. టింకర్ ఈజ్ యూస్డ్, బేసిక్గా పైథన్లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్కి, GUIకి. ఓకే, యూనికోడ్ డేటా ఈజ్ యూజ్డ్. సో ఇన్ దట్ వే దెర్ ఆర్ సమ్ అనమాట. అంటే ఇప్పుడు నన్ను ఏం నేర్చుకోమంటావా అంటే
ఏది నేర్చుకోకండి. ఓకే, సో ఎప్పుడు ఏది కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి రెఫర్ చేయండి అంతే. బికాస్ ఇటువంటి ఏవైతే మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ ఉంటాయో దిల్ బీ కైండ్ ఆఫ్ గ్రోయింగ్ డే బై డే. ఓకే, అన్నీ మీరు కూర్చుని బట్టి కొట్టలేరు. ఎప్పుడైనా అవసరం వస్తే రావడం, చూసుకోవడం, వాడుకోవడం అంతే. అండ్ ఏది ఇంపార్టెంట్ అన్న ఎలా చెప్తున్నామన్నా అంటే బేసిక్గా నేను నా యొక్క జర్నీలో ఇప్పటిదాకా ప్రోగ్రామింగ్లో నేను చేసిన ప్రాజెక్ట్స్కి అనుగుణంగా వీటిని ఎక్కువగా వాడడం వల్ల నా దృష్టిలో అవి ఇంపార్టెంట్. ఓకే, సో అదేవిధంగా ఇఫ్ సమ్ అదర్ పర్సన్ హ్యాస్ యూస్ సంథింగ్ డిఫరెంట్, సో తన దృష్టిలో ఇట్ మైట్ బి డిఫరెంట్ ఇంపార్టెంట్ స్టఫ్. కాబట్టి ఇది అగైన్ ఒక 2 years తర్వాత మీరు పైథాన్ వాడుతున్నారు అనుకుంటే ఇఫ్ ఐ కమెంట్ ఆస్క్ యూ బేసిక్గా ఏది ఇంపార్టెంట్ అని చెప్పి మీరు ఇంకా వేరేది చెప్తారు. సో ఆ విధంగా ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో కాబట్టి ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టాపిక్ ఏం లేదు, వెరీ సింపుల్. ఒకటేమో ఇది ఫర్ ఇన్బిల్ట్ అండ్ ఇది ఫర్ పబ్లిష్డ్. ఓకే, దట్స్ ఆల్ గైస్. సో విత్ దట్ నోట్ ఐ హోప్ ద వీడియో ఈజ్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.